ఆ ఒక్కటి అడక్కు అనే సిచ్యువేషన్ మీ లైఫ్‌లో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. అంటే ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇస్తుంటే అన్నీ అడుగుతుంటారు మీరు. సో, ఆ ఒక్కటి అడగడానికి అంటే లేదండి. నార్మల్‌గా ఇంటర్వ్యూలో కాకుండా బయట మిమ్మల్ని ఆడియన్స్ అడిగే క్వెషన్స్ కావచ్చు, లేకపోతే పర్సనల్‌గా మీ రిలేటివ్స్ కావచ్చు. అంటే నాకు 2014 వరకు పెళ్ళవనప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో అందరూ పెళ్ళెప్పుడు అని అడిగేవారండి. యాహ్! అంతే. సో దాట్స్ ద థింగ్ అండి. ఐ థింక్ ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం ఎప్పుడు అంటారు, ఉద్యోగం వచ్చాక పెళ్ళి ఎప్పుడు అంటారు, పెళ్ళైన తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు. ఇట్స్ ఆల్వేస్ అ కాన్స్టెంట్ ప్రెషర్ అండి. మిమ్మల్ని అందరూ కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటి? ఏంటండి? కామన్‌గా అంటే నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? లేకపోతే నెక్స్ట్ ఏ డైరెక్టర్‌తో వర్క్ అంటే చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా అడిగేది ఏంటంటే ఏ జోనరా చేస్తున్నాం. ఏ జోనర్ ఆ, చేస్తున్నారు? అంటే ఇప్పుడు నాంది తర్వాత కొంచెం ట్రాక్ మార్చాడు. ఇప్పుడు కామెడీ సినిమా చేస్తున్నారు, సీరియస్ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కామెడీ అవుతుందా లేదా సీరియస్ చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత ఏం సినిమా చేస్తున్నారు. సో దట్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది ఎక్కువ అడిగే క్వశ్చన్ అండి అది. ఓకే. మోస్ట్ కాంట్రోవర్షియల్ క్వెషన్ ఏమి అడుగుతారు? కాంట్రవర్షియల్ అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండా ఏదో గురించి అడుగుతుంటారు చూసారు. అంటే అక్కడ ఆయనతో ఎలా ఉంది, ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇంతో చాలా ఇంటర్వ్యూస్ అయిపోయినాయని చెప్పాం. సో బట్ అగైన్ సేమ్ క్వశ్చన్స్ అండ్ ఐ థింక్ వాళ్ళు తప్పు లేదండి, బట్ సమ్వేర్ రిపిటేటివ్ ద సేమ్ క్వశ్చన్స్. బీన్ లైక్ వేర్ ఐమ్ బీన్ లైక్ 5-6 years నుంచి అదే ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో తరచూ మాట్లాడే క్వశ్చన్సే ఉంటాయండి. సో దాట్స్ రిపిటేటివ్ క్వశ్చన్స్ కాబట్టి ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ అండ్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే మీకు తెలుసుకోవాలని ఉంటుంది. మాకేంటంటే అదే క్వశ్చన్ ఎక్కువసార్లు అడుగుతున్నారు అనిపిస్తుంటుంది. దాట్స్ ఇట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు సినిమాలలో కామెడీస్ లేకపోతే మీరు చేసే కామెడీలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీస్ ఉన్నాయి. సుడిగాడులో ఒకలా, లేకపోతే బ్లేడ్ బాబ్జీలో ఇంకోలా, అట్లా లైక్ అంటే ఈ సినిమాలో జనాలు ఎటువంటి కైండ్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్ మేము అనుకున్నప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు అండి వీ థాట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్లూడ్. ఎందుకంటే స్లాప్స్టిక్ సినిమా అంతా సినిమా స్లాప్స్టికే చేయాలండి. మనం కొన్ని సీక్వెన్స్ని తీసుకొచ్చి స్లాప్స్టిక్ చేసి కొన్ని సినిమా సీక్వెన్స్లు తీసుకొచ్చి ప్యారడీ చేసి అలా వద్దు. సో డోంట్ మిక్స్ టూ మెనీ థింగ్స్. ఇంకోటి ఏంటంటే స్పూఫ్స్ అండి. సో దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ సపోజ్ టు బి స్పూఫ్. ఇట్స్ నాట్ అలా ఈ రెండు ఉండకూడదు. సో ఆర్గానిక్గా రావాలి, కథలోంచి రావాలి, అట్ ద సేమ్ టైం కొత్తగా ఉండాలండి. ఇప్పుడు మనకేంటో చదివిన బుక్లో చదివేస్తున్నాం, లేకపోతే SMS జోకులు రకరకాలుగా వస్తున్నాయండి. సో బట్ అది కాకుండా మన కంటెంట్లో ఉన్న దాంట్లో నుంచి కామెడీ క్రియేట్ చేయాలండి. సో ఇట్ హ్యాస్ టు బి మోర్ ఆర్గానిక్ కామెడీ అండి. అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ ఆర్గానిక్ కామెడీ అండి. ఎక్కడొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఊరికి నేను కమెడియన్ కాబట్టి, లేకపోతే కమెడియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసి ట్రై చేయరండి కామెడీ చేయడానికి. సిచ్యువేషన్లో లీడ్ చేసి దాంట్లో వచ్చి కామెడీ ఉంటుంది కానండి. ఇక్కడ వీళ్ళు రావాలి, 3వ నిమిషానికి ఒక కౌంటర్ వేయాలి, లేకపోతే ఒక జోక్ చేయాలి అని మాత్రం పెట్టుకోలేదండి. సో ఇట్స్ బికాస్ వీఆర్ డీలింగ్ విత్ తెలియకుండా ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ అండి. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్ కాబట్టి అది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని చాలా సెన్సిటివ్గానే డీల్ చేసి దాంట్లో నుంచి వచ్చే కామెడీ ప్లస్ హీరో ప్రతిసారి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే కామెడీ ఎలాగ కొంచెం ట్రైడ్ ఫర్ అన్ ఆర్గానిక్ కామెడీ అండి ఈ సినిమాలో. ఓకే. ఓకే. సో ప్రతి ఒక్కరికి ఒక ఏజ్లో పెళ్ళెప్పుడు అని పేరెంట్స్ ప్రెషర్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా మీకు ఏ ఏజ్లో పెళ్లి ప్రెషర్ స్టార్ట్ అయింది? అంటే ప్రతిదండి. అంటే చాలా ఆర్టికల్స్ వచ్చినాయి నాకు. అంటే నేను అప్పుడు కరెక్ట్గా 2013-12 అనుకుంటాను, అహనా పెళ్ళంటాను సినిమా చేస్తున్నాను. సో ఎవరో ఫోన్ చేసి ఏంటి పెళ్ళంట కదా మీకు అని అంటే ఏంటంటే నరేష్ అహనా పెళ్ళంటే రాశారు ఎక్కడో. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, సినిమా అనుకోవట్లేదు అది. నరేష్ నాకు సంబంధం కుదిరేసిందేమో, సెట్ అయిపోయిందని చాలా మంది ప్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు ఫోన్ చేసి అదేం సార్ మాకు చెప్పలేదు అంటే నాకు అర్థం లేదండి. నేను కరెక్ట్గా ఆ రోజు బ్యాంకాక్ ఎక్కడికి వెళ్తున్నాను షూటింగ్కి వెళ్ళి ఆ సినిమాకి. అంటే నా ఫోన్ చేసి ఏంటి నాన్నగారు ఇలాగ అందరూ అడుగుతున్నారు, ఐమ్ టాకింగ్ అబౌట్ 2010-11 అనుకుంటాను, నాన్నగారు ఉన్నప్పుడు 10 అనుకుంటాను. ఏంటి అందరిలో ఫోన్ చేసి అడుగుతున్నారంటే అంటే మరి ఏదైనా మీరు బయటకి అనౌన్స్ చేస్తారా అన్న. అవునండి మన నెక్స్ట్ అనిల్ శంకర్ గారి సినిమాకి అదే అహనా పెళ్ళంటే అనుకుంటున్నాము రైట్లు అంటే అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నీకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అనుకుంటున్నారు, అది నువ్వు పని చేయి అహనా పెళ్ళంటే ఫిలిం అని ఒక ట్వీట్ పెట్టని చెప్పారండి. దాని తర్వాత అర్థమైంది అంటే చాలా మంది దే థాట్ దట్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ నోవన్ అంటే చాలా సబ్డ్యూడ్గా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసేసుకుంటున్నాను అని అనుకున్నారండి. సో దాట్ వాజ్ లైక్ 2010 నుంచి 14 వరకు కాన్స్టెంట్గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అదేనండి, టిల్ ద టైమ్ ఐ గాట్ మ్యారీడ్. మల్లి గారికి మీకు ముందు నుంచే పరిచయం? లేదండి, ఈ సినిమాతో. సో రాజీవ్ గారు అండ్ మల్లి గారు, రాజీవ్ గారు అంటే చోటా భీమ్ యానిమేటెడ్ సిరీస్ చేస్తుంటారండి. సో ఆయన ప్రమోషనల్ ఆ చోటా భీమ్ ప్రమోషనల్ దానికోసం మల్లి గారు నీడ్స్ టు హెల్ప్ హిమ్.
సో దట్స్ హౌ దేర్ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్ అండి. సో వన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాజీవ్ గారు వాంటెడ్ టు కమ్ ఇన్ టు మూవీస్. సో దెన్ మల్లి గారిని అడిగితే ఇలా ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మూవీస్ అండి, నా దగ్గర ఒక కథ ఉందండి ఇలాగ అనుకుంటున్నానని హీ నరేటెడ్ ది స్క్రిప్ట్ అండి. అది నచ్చింది ఆయనకి, ఎవరైతే బాగుంటుందంటే దెన్ నరేష్ గారు అయితే బాగుంటుందని ఆయన చెప్పటం, దాని తర్వాత నన్ను అప్రోచ్ అవ్వటం, కథ నచ్చటం, దాని తర్వాత అందరూ కూర్చొని రవి గారు వీళ్ళందరూ కూర్చొని దాన్ని ఒక షేప్ తీసుకొచ్చి మీ స్టార్టెడ్ షూటింగ్ అండి. ఓకే సార్, అంటే ఇప్పుడు జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎలా అయిపోయాయి అంటే ఏ సినిమా హిట్ అవుతుందో థియేటర్లో ఏది ఎలా వెళ్తుందో తెలియదు. సో అంటే జనాల మైండ్ సెట్ ప్రతి ఒక్క సినిమాలో ఏదో కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించబోతున్నారు? అంటే కొత్తగా అంటే అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు వరకు మ్యారేజ్ అంత వరకే చూపించాం, బట్ దానివల్ల వెనకాల జరుగుతున్నది ఇదేంటి, స్కామ్స్ ఏంటి, దాని గురించి ఎవరేం చెప్పలేదండి. ఎందుకంటే మనం వెళ్తాం, సంబంధం చూసుకుంటాం, వచ్చేసాం, అయిపోయింది. బట్ ఇది కాకుండా ఇట్స్ మోర్ ఆఫ్ అ బిజినెస్ జరుగుతుంది. సో దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి తెలియదు. సో దాట్ హ్యాస్ టు బీ నోన్. అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ఇట్స్ నాట్ లైక్ దే ఆర్, ఇప్పుడు ప్రతి చోట అండి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మనీ మేకింగ్ వాళ్ళు ఉంటారు, దాంట్లో స్కామర్స్ ఉంటారు. సో దీంట్లో కూడా ఉన్నారు. హౌ టు మన ఫ్యామిలీని కానీ ఉంటే ఎలాగ, హౌ డూ వి నో, హౌ డూ మనం స్కామ్ అవ్వకుండా, మన ఫ్రాడ్, మన దగ్గర డబ్బులు కొట్టేయకుండా ఏం చేయాలి అన్నది దాన్ని, అది చాలా సీరియస్ కంటెంట్ మ్యాటర్ అండి. బట్ దాన్ని చాలా షుగర్ కోటెడ్గా విత్ కామెడీ చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మీ టీజర్ కింద నేను కొన్ని కమెంట్స్ చూశాను. అన్న మిమ్మల్ని ఇంతకు ముందులా చూడాలనుకుంటున్నాము, అండ్ మీరు సెకండ్ హీరో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు, అలా కాకుండా మీ వే ఆఫ్ ఇంతకుముందు మీరు ఎలా ఉండేవాళ్ళో అలా సినిమాలు చేయండి అని కమెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి, ఎక్కువ చూశాను నేను కింద. సో దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఏమండి, ఇది మల్టీ స్టార్ చేయాలి. ఎందుకంటే మనకు ఉన్న హీరోస్ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఎక్కువ. మనం యాక్చువల్లీ లక్కీ ఏంటంటే వీ హ్యావ్ సో మెనీ హీరోస్. సో ఇట్స్ లైక్ మల్టీ స్టారర్స్ హ్యాస్ టు బి డన్. ఎందుకంటే వీ టాకింగ్ అబౌట్ మూవీస్, మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయి ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి వెళ్తున్నాయండి. సో వీ హ్యావ్ టు, ఇట్స్ లైక్ అంటే కథలు బట్టి ఇట్స్ బేసిక్. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ రెడీ టు డూ ఇట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. శంభో చేసిన, గమ్యం చేసిన, మహర్షి చేసిన, మొన్న వచ్చిన నా స్వామి రంగ చేసిన. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఈక్వల్ వెయిటేజ్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో తక్కువ క్యారెక్టర్ కదా. ఇవాళ గమ్యంలో గాల్చి అన్న క్యారెక్టర్ ఇంకా గుర్తుంది, మహర్షిలో రవి అన్న క్యారెక్టర్ ఇంకా గుర్తుంది, నా స్వామి రంగులో మల్లి అన్న క్యారెక్టర్ ఇంకా గుర్తుంది ఆడియన్స్. అంటే ఎందుకంటే ఆడు ఎంత నవ్వించడం మళ్ళీ అన్న క్యారెక్టర్ మిమ్మల్ని ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో అంత ఏడిపిస్తాడు. సో దట్ హ్యాస్ టు బి దేర్ అండి. ఊరికే అంతేగాని అది కూడా మీరు చూస్తేనండి, ఐ డోంట్ డూ ఇన్ రెగ్యులర్ బేసిస్ అండి. 4 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి అలా చేస్తాను కానండి. నేను మహర్షి తర్వాత మళ్ళీ అన్నీ నేను సోలోగానే చేసుకొచ్చాను. దాని తర్వాత మహర్షి ఎప్పుడు 2019 రిలీజ్ అయింది. 2024లో స్వామి రంగ చేస్తాను, నా స్వామి రంగ అంటే 23rd. సో దిస్ గ్యాప్ ఆఫ్ టైం అండి. సో మనకేమైపోతుందంటే అటు ఇప్పుడు చాలామంది ఐ థింక్ దే హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ అండి. ఎందుకంటే మల్టీ స్టార్ చేయాలి. అండ్ అలాంటి మంచి కథలు ఉన్నప్పుడు చేస్తాను. అండ్ డెఫినెట్గా ఎస్, వాళ్ళు అనుకున్నట్టు చాలామంది ఏంటంటే బ్లేడ్ బాబ్జీ, శివశాస్త్రి, శివటప్పాకాయ్, ఒక బెట్టింగ్ బంగారాజు, అలాంటి కామెడీ ఫుల్ లెంత్ అంటే రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు నవ్వించే సినిమాలు చేయాలనుకున్నారు. అలాంటి కథలు వెంటనే డెఫినెట్గా దొరికితే అలాంటి సినిమా చేస్తాను.